హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ డ్రాప్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి. రెగ్యులర్గా చేసే ఎగ్ కర్రీ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇలా గనక కర్రీ ప్రిపేర్ చేసి పెడితే పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. అన్నం, చపాతీ, పుల్కా రోటీ ఇలా అన్నిట్లోకి కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా 3 చిన్న కప్స్ తీసుకోవాలి. ఒకే సైజులో ఉండేవి తీసుకోండి. వీటిలోకి ఒక్కొక్క బౌల్లోనూ ఒక్కొక్క కోడిగుడ్డుని పగలగొట్టి వేసుకోవాలన్నమాట. ఇలా కోడిగుడ్డుని పగలగొట్టి వేసుకున్న తర్వాత ఈ బౌల్స్ని మనం ఆవిరి మీద పెట్టి ఉడికించాలండి. ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో. ఇందులోకి మనం ఏం చేయాలంటే ముందుగా కొద్దిగా కారం వేసుకుందాము. ఇలా కొద్దిగా అంటే చిటికెడు వేసుకోవాలన్నమాట. కారం, మిరియాల పొడి, అదేవిధంగా కొద్దిగా ఉప్పు, చివరిగా కట్ చేసి పెట్టినటువంటి కొత్తిమీరని వేసుకొని ఈ బౌల్స్ మూడింటిని కూడా మనం ఆవిరి మీద ఉడికించాలి. సో అందుకోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ పైన వాటర్ వేసి వేడి చేయాలి. ఇందులోకి ఏం చేయాలంటే ఒక చిన్న స్టాండ్ పెట్టుకోవాలండి. ఈ స్టాండ్ మీద మనం ఎగ్స్ అన్నిటిని కూడా పగలగొట్టి పెట్టుకున్నాం కదా, ఆ బౌల్స్ని ఒక్కొక్క దాన్ని జాగ్రత్తగా పెట్టండి పడిపోకుండా. మీరు ఇలాగైనా బౌల్స్లో చేసుకోవచ్చు, లేదా మనకి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా దాంట్లో అయినా చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి. మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత కింద వాటర్ అన్నీ కూడా చాలా వరకు ఎగిరిపోయాయి చూడండి. అలాగే మనం ఒక ఫోర్క్ కానీ టూత్పిక్ కానీ తీసుకొని ఇలా గుచ్చినట్లయితే ఈ కోడిగుడ్డు ఏమీ అతుక్కోకుండా రావాలి. అంటే కోడిగుడ్డు ఉడికినట్లు అనమాట. సో ఈ బౌల్స్ని పక్కకు తీసి పెట్టుకుందాము స్టవ్ ఆపి. అదేవిధంగా ఇవి కాస్త చల్లారిన తర్వాత ఇలా ఒక స్పూన్తో తీసేసారంటే ఈజీగా వచ్చేస్తుందండి. లేదా ముందుగా మీరు బౌల్స్కి లైట్గా ఆయిల్ అప్లై చేసినా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేనైతే ఇక్కడ ఆయిల్ ఏమీ అప్లై చేయలేదు. ఇలా పక్కకు తీసి పెట్టినటువంటి ఈ కోడిగుడ్డు మిశ్రమం మీద ఫోర్కుతో ఇలాగ ఘాట్లలాగా పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే కర్రీలో వేసిన తర్వాత ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ కోడిగుడ్డు పీల్చుకొని టేస్టీగా తయారవుతుంది. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుందాము. అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ దాకా ఆవాలు, జీలకర్ర వేసి బాగా వేగనివ్వాలండి. ఆవాలు, జీలకర్ర బాగా చిటపటలాడి వేగిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని వేసుకోండి. ఈ ఆనియన్ పేస్ట్ని బాగా వేయించుకోవాలండి, పచ్చివాసన అంతా కూడా పోయే విధంగా. ఇక్కడే మనం కొద్దిగా తరిగిన కొత్తిమీర, ఒక రెమ్మ కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి. నాన్ వెజ్ రెసిపీ కదండి, ఇలాగా ఆయిల్లో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేయడం వల్ల ఆ నీచు వాసన అంతా కూడా పోతుందన్నమాట. సో ఇలా చక్కగా వేపుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి 1-2 నిమిషాల పాటు. ఇలా ఈ ఆనియన్ మిశ్రమం అంతా కూడా ఎర్రగా వేగుతుంది కదా, ఇప్పుడు మనము ముందుగానే గ్రైండ్ చేసి పెట్టినటువంటి టమాటా ప్యూరీని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను ఈ కర్రీ కోసం. ఈ టమాటా ప్యూరీని అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 2 టీ స్పూన్ల దాకా కారం, రుచికి సరిపడా ఉప్పు, వేయించిన ధనియాల పొడి 1 టీ స్పూన్ దాకా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ కోడిగుడ్డుని ఆవిరి మీద ఉడికించేటప్పుడే ముందుగానే బౌల్స్లో కొద్దిగా కారం, ఉప్పు వేసాం కదండి. సో చూసి వేసుకోండి. అక్కడ చాలా తక్కువ వేసాం కాబట్టి ఇక్కడ సరిపడా వేసుకోవాలి. సాల్ట్ మాత్రం చెక్ చేసుకోండి. ఇలా ఈ మసాలాలన్నీ కూడా వేసి కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఈలోపు ఆయిల్ అంతా కూడా పైకి తేలి టమాటా కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకోవాలండి. అంటే మనం కర్రీకి గ్రేవీ అనేది ఎక్కువగా కావాలంటే కాస్త ఎక్కువ నీళ్ళు పోసుకోండి, లేదా లైట్గా కావాలంటే కాస్త తక్కువ నీళ్ళు పోసుకొని ఉడికించండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10-12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10-12 నిమిషాల తర్వాత ఇందులోకి గరం మసాలా పౌడర్ ఒక 1/2 టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. అదేవిధంగా మనం ముందుగానే ఆవిరి మీద ఉడికించాం కదా ఆ కోడిగుడ్డుల్ని ఇక్కడ వేసుకోవాలి. ఇలా వేసి కలుపుకొని మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు ఇలాగే మీడియం ఫ్లేమ్లో కుక్ చేశారంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. ఇక చూస్తున్నారా, మనకి థిక్ గ్రేవీతో కర్రీ రెడీ అయిపోయింది చూడండి. పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చేసింది. సో వెంటనే స్టవ్ ఆపి ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకోవాలి.
అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే ఎగ్ డ్రాప్ కర్రీ రెడీ అయిపోయిందనమాట. చాలా చాలా బాగుంటుంది. మనం ఆవిరి మీద ఉడికించడం వల్ల మనం పక్కన ఉడికించి వేసుకుంటుంటాం కదా కోడిగుడ్డు, అలాగే ఉడికిందనమాట. కానీ కొంచెం ఆమ్లెట్లో చేసుకున్నప్పుడు ఏ టేస్ట్ అయితే వస్తుందో అలా కూడా ఉంటుందన్నమాట. సో మనం 2 రకాలుగా ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి. ఈ ఎగ్ డ్రాప్ కర్రీని ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి. పిల్లలకైతే కొత్తగా ఉంటుంది కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.